సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలు రసాభాసగా మారాయి. 1వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల్లో తమ పేర్లు రాలేదని వార్డుల్లోకి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి స్థానికంగా లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి ఏం లేనులకు అక్కడ ఓకే చేయండి. ఇందిరా మీరు అనేది ఇది ఇక్కడ అక్కడ ఓకే చేసి కాదు సార్. ఇంటికి వచ్చి ఇంటికి ఏం గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు నిలదీశారు. దీంతో రాజకీయాలు వద్దని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులలో పేర్లు రాని వారు వార్డు సభల్లో దరఖాస్తు చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.